అందరికీ నమస్కారం. చాలామంది ఏం చేస్తుంటారంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ పాలసీలు తీసేసుకుంటుంటారండి. దానికి కారణం ఏంటంటే ఏజెంట్లు చెప్పేటటువంటి తీయని మాటలు. ఏజెంట్లు ఏం చేస్తుంటారంటే అరచేతిలోనే స్వర్గం చూపించేస్తారు. మీకు ఇంత వస్తుంది, అంత వస్తుంది, మీరు ఇంత ప్రీమియం కడితే ఇంత వస్తుంది, ఇంత ప్రీమియం కడితే ఇంత వస్తుంది అని చూపిస్తారు. అవన్నీ నిజాలు కాదండి. మీకు ఇన్సూరెన్స్ అసలు అవసరమా? ఇన్సూరెన్స్ అవసరమైతే ఎటువంటి ఇన్సూరెన్స్ అవసరము, ఎంత ప్రీమియం పే చేయొచ్చు, ఎంత మనకు లభిస్తుంది, ఇటువంటి విషయాలు తెలుసుకొని ఇన్సూరెన్స్ చేయాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ కంపెనీ తరపు నుంచి నేను ఈ వీడియో చేయట్లేదు. కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్తోనే చేస్తున్నా, ఎటువంటి కమర్షియల్ పర్పస్ లేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కాస్త ఉపయోగం కలుగుతుంది. నెక్స్ట్ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఫర్ సేఫ్టీ పర్పస్ ఓన్లీ. ఇట్స్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్. అంటే మనకు ఇన్సూరెన్స్ అనేది ఒక సేఫ్టీ కోసం మాత్రమే చేస్తున్నాం, అంతేగాని ఇన్స్ట్రుమెంట్తో మనకేదో పెద్ద లాభాలు వస్తాయి అనుకుంటే అది పొరపాటే. కాబట్టి ఎప్పుడు మీ మైండ్లో ఇది పెట్టుకోండి. ఏ ఏజెంటు ఏ విధంగా చెప్పినా కూడా ఇన్సూరెన్స్లో అంతటి లాభాలు రావు, ఇది కన్ఫామ్. ఇకపోతే మనం పాయింట్కి వచ్చేద్దాం. ఇన్సూరెన్స్లో ప్రధానంగా రెండు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటి ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్, రెండవది లైఫ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ అంటే అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ మనకు కాకుండా, అంటే వ్యక్తుల మీద కాకుండా జనరల్గా అసెట్స్ మీద, అంటే మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ మీద కానీ, మనకున్నటువంటి వెహికల్ మీద కానీ, బైక్ మీద కానీ, కార్ మీద కానీ, ఇటువంటి వాటి మీద చేసేవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. కానీ మన పైన కూడా కొన్ని చేస్తారు, అది అందులో వచ్చేదే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా జనరల్ ఇన్సూరెన్సే. ఇకపోతే రెండవది లైఫ్ ఇన్సూరెన్స్. ఎక్కువ శాతం మనము ఈ ఏజెంట్స్ మాటల్లో ట్రాప్ అయ్యేది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలోనే. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు? మన మీద డిపెండ్ అయినటువంటి వారికి సేఫ్టీ కల్పించడానికి. అంటే ఒకవేళ మనము జీవనాధారంగా మన మీద ఆధారపడి బతికే వాళ్ళకి సడన్గా మనకేమన్నా అయితే కన్నా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్లకు మనం చనిపోయినా కూడా వాళ్ళ వెంట ఉన్నాము అనేటటువంటి ఫీలింగ్ కలిగిస్తూ వారికి హెల్ప్ చేయడానికి, అదే లైఫ్ ఇన్సూరెన్స్. అయితే ఈ ఏజెంట్లు ఏది పడితే అది చేయిస్తూనే ఉంటారు, మన దగ్గర ఏది మాయ మాటలు చెప్పేస్తూనే ఉంటారు. చాలామంది ట్రాప్ అవుతుంటారు, అనవసరంగా పాలసీలు చేసేస్తుంటారు. అందులో అంత ఉపయోగం ఉండదు, అంత లాభము రాదు, మనము పే చేసేదానికంటే ఇంకా తక్కువే రావచ్చు కూడా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరమా లేదా అది మనము నిర్ణయించుకోవాలా. మనకు ఇన్సూరెన్స్ అవసరమా లేదా, అవసరమైతే ఎటువంటి ఇన్సూరెన్స్ అవసరం, రెండవది మనము ఎంత పే చేయగలుగుతాం, మనకి ఏం లాభం కలుగుతుంది. ఒకవేళ లాభం కలుగుతుంటే ఆ లాభం అనేది మనకు వస్తుందా, మన ఫ్యామిలీకి వస్తుందా, ఇటువంటి విషయాలు మనం గమనించాలండి. ఇకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి మనం వద్దాం. ఏ ఇన్సూరెన్స్లు ఉండాలా అంటే మొట్టమొదటిది లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. కాకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లో ఏముండాలి అంటే, ఒకవేళ మీరు శాలరీడ్ అయితే, మీకు శాలరీ నెల వస్తుంటే, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మీకు అంతో ఆదాయం వచ్చి ఆ ఆదాయాన్ని చూపించుకోగలుగుతుంటే మీరు టర్మ్ పాలసీ ఒకటి తీసుకోవాలి. లైఫ్లో పక్కా ఉండవలసిన పాలసీ టర్మ్ పాలసీ. టర్మ్ పాలసీ అంటే మనం తక్కువ ప్రీమియం పే చేస్తూ, ఒకవేళ మనం సడన్గా మనకేమన్నా అయితే మనం లేకపోయినప్పుడు మన ఫ్యామిలీకి, అంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు, మన నామినీకి కల్పించేటటువంటి సేఫ్టీనే టర్మ్ పాలసీ అంటాం. అంటే మనం తక్కువ ప్రీమియం పే చేస్తాం, ఎక్కువ లాభం పొందుతారు ఎవరు? మన తర్వాత వాళ్ళు, మన డిపెండెంట్స్. దాన్ని టర్మ్ పాలసీ. కాబట్టి ఈ పాలసీ తప్పకుండా ఉండాలి. అయితే టర్మ్ పాలసీ ఏ విధంగా తీసుకోవాలి అంటే, టర్మ్ పాలసీ కంపెనీలు ఏం చేస్తుంటాయంటే మనకు యాడ్లు ఇస్తూ ఉంటాయి. నెలకు 300 కట్టండి, నెలకు 500 కట్టండి, 1 crore ప్లాన్ తీసుకోండి, 1 CR ప్లాన్ తీసుకోండి, 1 కోటి రూపాయలు వస్తాయి మీకు అని అంటారు.
ఆ యాడ్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. అంటే యాడ్ చేసేది ఐడియల్ ఏజ్ ప్రకారం, అందులోనూ కొన్ని ట్యాక్స్లు అవి ఇవి కలపకుండా చేస్తారు. ప్రస్తుతం GST 0 ఉంది ఈ ఇన్సూరెన్స్ పాలసీల మీద, కాబట్టి నో వరీ, తక్కువ రేట్కే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు చెప్పేటటువంటి రేట్లు మాత్రము కేవలం ప్రీమియం రేట్లు, అవి కేవలం ఐడియల్ ఏజ్ ప్రకారం పెడతారు. అంటే మీరు 21 ఇయర్స్ అప్పుడు తీసుకొని 60 ఇయర్స్ వరకే చేస్తే పాలసీ అది వర్తిస్తుంది. కానీ అందరి కండిషన్ అలా ఉండదు కదా. సపోజ్ నేను 43 ఇయర్స్, నా పాలసీ దాని ప్రకారము రేటు నిర్ణయించబడుతుంది, ప్రీమియం రేటు. నెక్స్ట్ నేను ఎన్నేళ్ళ వరకు చేస్తున్నా, జనరల్గా వీళ్ళంతా ఏం చేస్తారు, 60 ఇయర్స్ వరకు చేసుకోండి అని మన ఏజెంట్స్ కూడా చెప్తారు. కాకపోతే మీరు గమనించండి, 60 ఇయర్స్ వరకు మనిషి జనరల్గా అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా జీవించగలడు అనే హోప్ మనలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 ఇయర్స్ వరకు అటువంటి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కానీ, ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కానీ, క్రిటికల్ ఇల్నెసెస్ కానీ జనరల్గా అయితే ఎక్కువగా రావు. కానీ ఈ కాలాల్లో వస్తున్నాయి, అది వేరే విషయము. కానీ 60 ఇయర్స్ వరకు మనము ఈ భూమి మీద ఉంటాము అనేటటువంటి ఒక ఆశతో మనము ఈ ఇన్సూరెన్స్ పాలసీని 60 ఇయర్స్ వరకు తీసుకోకూడదు. కానీ వీళ్ళు 60 ఇయర్స్ వరకే తీసుకోండి అని చెప్పేసి ఆ రేట్ చెప్తారు. దానికి కారణం ఏంటంటే కంపెనీకి లాభం. మనము 60 ఇయర్స్ వరకు తీసుకుంటే మనకేం జరగదు, అటువంటి ఎప్పుడు ఆ పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. అటు తర్వాత మనకేం రాదు. టర్మ్ పాలసీలో మనము చనిపోతేనే వస్తుంది. కాబట్టి టర్మ్ పాలసీలో ఎప్పుడు 60 ఇయర్స్ వరకు ఎటువంటి పరిస్థితిలో తీసుకోకూడదు. మనము కనీసము మరి ఎంత ఏజ్ వరకు తీసుకోవాలా అంటే 70, 75, 100 ఇయర్స్ వరకు ఉంది ఇప్పుడు. కానీ మనం 100 ఇయర్స్ వరకు బతుకుతామా ఏమో అండి. మీకు ఒకవేళ ఆ నమ్మకం ఉంటే 100 ఇయర్స్ వరకు తీసుకోండి. కానీ ఈ కాలంలోతో ఒక మన యొక్క యావరేజ్ ఏజ్ అనేది అంత లేదు. కాబట్టి ఒక ఐడియల్ ఏజ్గా మనం చెప్పుకోవాలంటే 75 ఇయర్స్ వరకు మనం ఈ భూమి మీద ఖచ్చితంగా బతుకుతాము అనేటటువంటి ఒక ఆశతో 75 ఇయర్స్ అనేది ఫిక్స్ చేసుకొని మనం 75 ఇయర్స్కు ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. అది మన ఏజ్, అది ఎక్కడ తీసుకుంటున్నాం, 21 ఇయర్సా, 25 ఇయర్సా, 30 ఇయర్సా, 35 ఇయర్సా, 40 ఇయర్సా అండ్ అబోనా, దాన్ని బట్టి మన ప్రీమియం డిసైడ్ అవుతుంది. ఆ ప్రీమియం మంత్లీ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది, అదే ఇయర్లీ అయితే కొద్దిగా తక్కువ పడుతుంది. ఎందుకంటే మంత్లీ 1000 అనుకోండి, ఇంటూ 12,000. బట్ అదే ఇయర్లీ తీసుకుంటే అదే 11,000 పడవచ్చు. ఈ విధంగా మీరు జనరల్లీ పర్ యానం తీసుకుంటే మంచిది. కాబట్టి టర్మ్ పాలసీ అనేది మస్ట్ అండ్ షుడ్, ఒకవేళ మీకు ఆదాయాన్ని చూపించుకోగలిగితే. నెక్స్ట్ రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కింద వస్తుంది కోర్స్, కాకపోతే వెరీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఈ కాలంలో అత్యవసరమైంది. ఎందుకంటే మనము సంపాదించేటటువంటి డబ్బు అప్పుడప్పుడు హాస్పిటళ్ళకే సరిపోతుంది. చెప్పలేము ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో. ఈ కలుషితమైన పదార్థాల వల్ల, కలుషితమైన తిండి వల్ల, గాలి కలుషితమే, నీరు కలుషితమే, ఎవ్రీథింగ్ పొల్యూటెడ్. కాబట్టి ఎప్పుడు ఏ వ్యాధి, మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎటువంటి రోగం వస్తుందో తెలీదు, ఎప్పుడు హాస్పిటలైజ్ అవుతామో తెలీదు. మనమే కాదు, మనం ఫ్యామిలీ మెంబర్స్తో సహా నేను చెప్తున్నా. అటువంటప్పుడు మనల్ని కాపాడేదానికి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రెండవది. హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమవుతుంది, మొత్తం ఫ్యామిలీకి కవర్ అవుతుంది. జనరల్గా మొత్తం ఫ్యామిలీ అంటే మనము, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత ఇద్దరు పిల్లలకు మాత్రమే కవర్ చేస్తారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు అంటే నలుగురికి. ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలంటే దాన్ని బట్టి రేట్ తీసుకుంటారు. ఇది పర్ యానం, అది కూడా మన ఏజ్ను బట్టి నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరానికి అది రివైజ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి, తీసుకోండి, చాలా మంచిది. ఇది కాకుండా మీకు పిల్లలు ఉంటే
థర్డ్ ప్రిఫరబుల్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ చిల్డ్రన్ పాలసీ. మూడో ఇన్సూరెన్స్ వచ్చేసి చిల్డ్రన్ పాలసీ. చిల్డ్రన్ పాలసీలు ప్రతి ఒక్క చైల్డ్ పేరు మీద ఒకటైతే తీసుకోండి. అందులో కూడా ఎటువంటి పాలసీ తీసుకోవాలంటే చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ లాంటిది తీసుకోండి. అంటే అంతేకాకుండా అందులో వీవర్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ ఉండాలి. అంటే సడన్గా మనము అంటే ప్రీమియం కట్టే వాళ్ళం అంటే పేరెంట్స్, సపోజ్ నేను కడుతున్నాను నా పిల్లల కోసం, నాకు సడన్గా ఏమన్నా అయింది, నేను చనిపోయాను, అటువంటప్పుడు వాళ్ళు కట్టలేరు కదా. కాబట్టి ప్రీమియం వీవ్ ఆఫ్ ఉండాలి. అంటే ఇక మీదైతే ప్రీమియం వాళ్ళు కట్టకుండా ఉండాలి. అటువంటి పాలసీ మీరు తీసుకోండి. చాలా కంపెనీలు ఉన్నాయి, ప్రతి కంపెనీలో మంచి మంచి పాలసీలు ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకొని చూసుకోండి, దాన్ని బట్టి ఏది సూటబుల్లో అది తీసుకోండి. చిల్డ్రన్ పాలసీ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే పిల్లలకు మనం ఉన్నా లేకపోయినా మనం పోయిన తర్వాత కూడా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంది కదా. అందుకని చెప్పేసి చిల్డ్రన్ పాలసీ తప్పకుండా ఉండాలి. చిల్డ్రన్ పాలసీలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలండి. ఏంటి అంటే ఏజెంట్స్ చిల్డ్రన్ పాలసీ తీసుకోండి అంటారు, కానీ అందులో ఈ ఆప్షన్ చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. ఏది పాలసీ ఆఫ్ ఆప్షన్. కొన్ని పాలసీల్లో ఇన్బిల్ట్ ఉంటుంది. సపోజ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి స్మార్ట్ స్కాలర్ కానీ అటువంటి వాటిల్లో బిల్టిన్ ఉంటుంది, కానీ జనరల్గా అయితే బిల్టిన్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, మర్చిపోయి దాన్ని టిక్ చేయరు. అటువంటిప్పుడు మనం చనిపోయినా కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది పాలసీ, లేకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అటువంటిప్పుడు చిల్డ్రన్ పాలసీ యొక్క ప్రయోజనం ఏముంది, వేస్ట్ కదా. కాబట్టి ఏజెంట్తో మనం ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కానీ సిస్టంలో ఎంట్రీ అయిన తర్వాత కానీ పాలసీ వచ్చిన తర్వాత కానీ మనం పూర్తిగా చెక్ చేసుకోవాలి. పాలసీ మనం అనుకునే విధంగా వచ్చిందా లేదా. పాలసీలో ఒకవేళ పాలసీ కట్టేవాడు అంటే నేను చనిపోయిన తర్వాత పాలసీ వాళ్ళు పిల్లలు కట్టకుండా ఉండే విధంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రతి పాలసీలో 15 days అనేది మనకు టైం ఇస్తారు. ఆ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి వద్దనుకుంటే మళ్ళీ ఆ పాలసీని రిటర్న్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మనకు ప్రతి పాలసీలో కల్పిస్తారు. అది IRDAI యొక్క నియమం. కాబట్టి ఆ టైం పీరియడ్ లోపల మనం చెక్ చేసుకొని పాలసీలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే పాలసీని బంద్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలండి. టర్మ్ పాలసీ కేవలం సీదా టర్మ్ పాలసీలు ఉంటాయి, దాంట్లో రైడర్స్ కూడా ఉంటాయి. అంటే టర్మ్ పాలసీతో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కలిగించేటటువంటి రైడర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఏంటి అంటే ఒకటి డిజేబిలిటీ రైడర్ అని ఉంటుంది. అంటే మనకు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగి మనం పనిచేయలేని స్థితిలోకి వస్తే, అంటే పర్మనెంట్ డిజేబిలిటీ కండిషన్లో మనకు అమౌంట్ వెంటనే ఇచ్చేస్తారు. అమౌంట్ మొత్తం సపోజ్ మనము 1 crore పాలసీ చేసామనుకోండి, 1 కోటి రూపాయలకు, అందులో ఉంటుంది ఒక 50 lakhs మనకు బ్యాక్ ఇస్తారు. ఆ 50 lakhs ఇచ్చిన తర్వాత మిగతా 50 lakhs మనం చనిపోయిన తర్వాత ఇస్తారు. అంటే మనం పర్మనెంట్లీ డిజేబుల్ అయినప్పుడు, ఏ పని చేయలేనప్పుడు, అటువంటిప్పుడు మనకు సగం మనీ పాలసీ యొక్క గ్యారంటీడ్ మనీలో సగం మనకు ఇచ్చేస్తారనమాట. అటువంటి రైడర్ ఉంటుంది, దానికి కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిడెంటల్ బెనిఫిట్, యాక్సిడెంటల్ రైడర్ ఉంటుంది. అంటే యాక్సిడెంటల్ రైడర్లో ఏమవుతుందంటే యాక్సిడెంటల్లీ మనం చనిపోతే మనకు వచ్చేటటువంటి, సపోజ్ నేను 1 కోటి రూపాయల పాలసీ చేశాను, అది కాకుండా ఇంకొక 1 కోటి కూడా యాడ్ చేసి ఇచ్చేటటువంటిది, అటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఇది అవసరం లేదు. యాక్సిడెంటల్ పాలసీస్ బోల్డ్ అన్ని మనకు ఆటోమేటిక్గా ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ రైడర్. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అన్నింటికంటే బొక్క పెట్టేది ఏజెంట్లు మనకు ఇందులోనే. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటంటే మనకు కొన్ని టర్మినల్ డిసీజెస్ ఉంటాయి. అంటే ఇక అది వచ్చిన తర్వాత, ఆ డిసీజ్ వచ్చిన తర్వాత మనము
బతికే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి డిసీజులు వస్తే మనకు కొంచెం అమౌంట్ వాళ్ళు ప్రామిస్ చేస్తారు. అంటే 10 lakhs కానీ 5 lakhs కానీ 15 lakhs కానీ ఫర్ హాస్పిటలైజేషన్ పర్పస్ వాళ్ళు మనకు ప్రామిస్ చేస్తారు. ఆ అమౌంట్ మనకు వస్తుంది. కానీ ఆ అమౌంట్ విత్ ఇన్ దిస్ పాలసీ అమౌంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే 1 కోటి కోసము నేను పాలసీ చేశాను అనుకోండి, వాళ్ళు మనకు క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంటే సపోజ్ లివర్ సిరోసిస్ కానీ లేదంటే క్యాన్సర్ కానీ ఇటువంటివి కొన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ వస్తే కన్నా అప్పుడు వాళ్ళు 10 lakhs సపోజ్ ఇచ్చారనుకోండి, ఆ 10 lakhs మనం చనిపోయిన తర్వాత 1 crore ఇవ్వాలి కదా, అందులోంచి డిడక్ట్ చేసి 90 lakhs మాత్రమే ఇస్తారు. అంటే మనకు వచ్చే బెనిఫిట్లో నుంచే కట్ చేసి ఇస్తారనమాట. అంటే ఇది పెద్ద మనం బొక్క అంతే, ఏం లేదు. కాకపోతే ఇన్స్టంట్లీ హాస్పిటలైజేషన్ కోసం ఉపయోగపడవచ్చు. కాకపోతే ఇది చాలా కాస్ట్లీ మీకు. అంటే సపోజ్ మనము 1 crore పాలసీ కోసము పర్ యానం 15,000 పే చేస్తుంటే ఇది 6,000 పడవచ్చు, 7,000 పడవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పడవచ్చు పర్ యానం. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. ఇవి కాకపోతే కంపెనీలు చాలా వరకు దీన్ని తీసుకోమని చెప్పేసి ఆటోమేటిక్లీ ట్రిక్ పెట్టేస్తాయి. అది మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళకు లాభం కాబట్టి. అటువంటి డిసీజెస్ మనకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కేవలం 60 years వరకే వాళ్ళు ఇస్తారు. అంటే మన ఏజ్ 60 years వరకే, తర్వాత వర్తించదు. తర్వాత మనం ఇన్నాళ్ళు కట్టింది కూడా వేస్ట్ అవుతుంది. అదంతా వేస్ట్ అవుతుంది. 60 years దాటింది అంటే ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు మనం కట్టిన అమౌంట్ అంతా వృధా అయిపోతుంది. మనకేమో 60 years వరకు అటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సులు తక్కువ. కాబట్టి కంపెనీకి లాభం ఎక్కువ. అందుకు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా ఇంకా కొన్ని రైడర్స్ ఉంటాయి ఇందులో, ఇంకా చెప్పుకోదగిన కాదు. మెయిన్ టర్మ్ పాలసీ ఉండాలి. వీలైతే పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ తీసుకోండి అంతే. ఇందులో పెద్దగా మిగతా ఏం వాళ్ళు చెప్పే రైడర్స్ అన్నీ తీసుకుంటూ పోవద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఏ ఇన్సూరెన్స్ పాలసీలో అయినా పర్టికులర్లీ టర్మ్ పాలసీలో వాళ్ళు అడిగేది మీరు టొబాకో వాడతారా, టొబాకోకు వ్యసన పరులా, లేదంటే డ్రింకింగ్ చేస్తారా, నెక్స్ట్ స్మోకింగ్ చేస్తారా, ఇటువంటివి అడుగుతారు. అందులో పర్టికులర్లీ స్మోకింగ్, టొబాకో ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 కానీ మనం టిక్ పెడితే అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ప్రీమియం. మీరు మరీ అంత ఎక్కువ శాతంలో తీసుకుంటున్నారు అంటే మాత్రమే మీరు ఎస్ అని చెప్పండి. లేదు అకేషనల్లీ తీసుకుంటున్నామంటే అది పెద్ద సమస్య ఏం కాదు. అది మీకు మెడికల్లో అంత తెలియకపోవచ్చు. కాబట్టి మీరు దాన్ని ఈ నో అనే చెప్పాలి. లేకపోతే మీకు చాలా ప్రీమియం పెరిగిపోతుంది. అదొకటి మీరు చూసుకొని చేయాలి పాలసీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అనవసరమైన పాలసీలన్నీ చేయొద్దండి. ఇప్పుడు మీకు అవసరమైనటువంటి దాన్ని మాత్రమే తీసుకోండి. అవి అన్నీ ఒక కన్క్లూజన్గా నేను చెప్తాను మేమేం కావాలనేది. ఇంకా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వాడు బోధించడమే. ఇంత 1000 మనకు సపోజ్ సేవింగ్ అకౌంట్ ఉంది, ఆడిపోతే ఆ క్లర్క్ కూడా చెప్తాడు 1000 కట్టండి మీకు 20 lakhs వస్తుంది. ఏదైనా జరిగి చనిపోతే, అంటే యాక్సిడెంటల్లీ చనిపోతే 500 కట్టండి, 2000 కట్టండి, ఇంకోసారి పోతే ఇంకోలా, ఇట్లా. లేదు మీరు షాపింగ్కి వెళ్ళినా కూడా ఏజెంట్ వెనకబడతాడు. ఇటువంటివి యాక్సిడెంటల్ పాలసీ. ఇవి కేవలం యాక్సిడెంటల్ పాలసీస్ మాత్రమే. ఇది కంపెనీకి చాలా లాభం. ఏ విధంగా? యాక్సిడెంటల్లీ చనిపోతేనే వస్తుంది, మిగతా ఎటువంటి కేసులో రాదు. యాక్సిడెంటల్లీ చనిపోతే అంటే అన్ని యాక్సిడెంట్లు కవర్ అవుతాయి. ఆఫ్కోర్స్ ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ అని కాదు, పాము గడిచినా, తేలు గడిచినా, లేదంటే ఇటువంటివి అటువంటి ప్రమాదం జరిగి చనిపోయినా కూడా వస్తాయి. కాకపోతే యాక్సిడెంటల్లీ చనిపోతేనే వస్తుంది. కాబట్టి ఇది కంపెనీకి లాభం, మనకు పెద్ద లాభం కాదండి. అందుకే దీంట్లో కంపెనీకి ఎక్కువ లాభం కాబట్టి వాళ్ళు మన నుంచి చేయడానికి, ఈ పాలసీ చేయడానికి వెనుకబడుతుంటారు. ఇది ఈ పాలసీని అవాయిడ్ చేయండి. ఇది ఆటోమేటిక్గా మనకు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? మనం సేవింగ్ అకౌంట్ చేస్తుంటాం. ఒకవేళ మీరు శాలరీడ్ అయితే మీ శాలరీ ప్యాకేజ్ సేవింగ్ అకౌంట్ అయితే అందులో ఇది ఇంక్లూడెడ్ ఉంటుంది మీకు.
యాక్సిడెంటల్ పాలసీ అనేది 20 lakhs 50 lakhs మీ శాలరీని బట్టి అకౌంట్ను డిసైడ్ చేస్తారనమాట. సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఈ విధంగా. అందులో యాక్సిడెంటల్ పాలసీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, చాలామందికి తెలీదు. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఉంటుంది. డెబిట్ కార్డు మీద కూడా యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది. యాక్సిడెంటల్లీ ఏదైనా జరిగినప్పుడు డెబిట్ కార్డు మీద కూడా 1 lakh వరకు ఉంటుంది. అంతకు మించి కూడా కొన్ని కార్డ్స్ కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి. అంతేకాకుండా ఇంకా చాలా దాంట్లో మీరు యాక్సిడెంటల్ పాలసీ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది. టర్మ్ పాలసీ తీసుకున్నా కూడా కొన్ని దాంట్లో యాక్సిడెంటల్ పాలసీ వితౌట్ రైడర్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అది మనకు తెలియదు, అది మనం తెలుసుకోవాలన్నమాట. అటువంటివి కూడా ఉంటుంది. కాబట్టి యాక్సిడెంటల్ పాలసీ అనేది ఎస్పెషల్లీ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. ఒకవేళ అవసరము అనుకుంటే మాత్రము తక్కువ ప్రీమియంలోనే ఎక్కువ యాక్సిడెంటల్ పాలసీ వచ్చేటటువంటి ఇది మీరు తీసుకోవచ్చు. సపోజ్ ఎస్బీఐ లైఫ్ది ఉంది కదా, ఎస్బీఐ జనరల్ది ఉంటుంది. ఎస్బీఐ జనరల్దైనా మీరు తీసుకోవచ్చు, లేదు ఇంకా ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. ప్రీమియం ఎంత తీసుకుంటున్నారు, ఎంత మనకు బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఏ రైడర్స్ ఇంక్లూడెడ్, ఏ రైడర్స్ ఇంక్లూడెడ్ లేదు, క్లియర్గా మనము తెలుసుకోవాలి. మనం నెట్ మీద కొట్టినా కూడా ఇవన్నీ, మనం గూగుల్లో కొట్టినా కూడా మనకు రకరకాల కంపెనీలు వస్తుంటాయి. కావాలంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కు చూపిస్తా ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలనో. ఇది ఏ కంపెనీని ఉద్దేశించి చేసింది కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చూడండి, తర్వాత ఆ విధంగా మీరు కూడా టైప్ చేసి అది ఎందులో మొట్టమొదటిగా మీ ఏదైనా కంపెనీలను కంపేర్ చేసేటప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే పేరు ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇటువంటివి పేరు ఒరిజినల్ ఎంటర్ చేయకుండా ఏదో ఒక పేరు వేసేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీ ఒరిజినల్ వేయండి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏజ్ ఉంటుంది, ఏజ్ని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఫర్జీ ఫోన్ నెంబర్ వేసేసి మీరు చెక్ చేయండి. ఈ విధంగా చెక్ చేయండి. తర్వాత రకరకాల కంపెనీలకి మీకు కొటేషన్స్ చూపిస్తాయి, అందులో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం బెనిఫిట్స్ లేవు, దాన్ని బట్టి మనం డిసైడ్ కావచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము మంత్లీనా ఇయర్లీనా ప్రీమియం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనకు మంత్లీ కావాలంటే మంత్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మంత్లీ అయితే కొంచెం కాస్ట్లీ పడుతుంది ప్రీమియం. అంటే పర్ మంత్ ఇంత అని లెక్కేసుకుంటే మనకు సంవత్సరానికి అయితే కన్నా తక్కువ పడుతుంది. కాబట్టి సంవత్సరానికి మనం సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ మనకు ఎంత ప్రీమియం కావాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా 1 crore చూపిస్తుంది. 1 crore మన ఎలిజిబిలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఎలిజిబిలిటీ అంటే మనకు ఇక్కడ క్యాల్కులేట్ ఐడియల్ లైఫ్ కవర్, ఇక్కడ చూడండి, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మనం ఎంటర్ చేశామనుకోండి, ఎంత మన ఎలిజిబిలిటీ అనేది కూడా వీళ్ళు చెప్తారు. అంటే జనరల్గా ఎవరైనా ఏ ఏజెంట్ అయినా చెప్తారు అనుకోండి. ఇక్కడ మనం యాన్యువల్ ఇన్కమ్ సపోజ్ 10 lakhs అనుకోండి, 10 lakhs. డూ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్, ఒకవేళ మీ దగ్గర ఉందా లేదా అని అడుగుతున్నారు. నో అనుకున్నాం. మనం ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది క్యాల్కులేట్లో, మనం 1.5 crore ఎలిజిబిలిటీ ఉంది అని చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మన శాలరీ కంటే 15 times అధికం అన్నమాట. జనరల్గా 20 times అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ 15 times చూపిస్తుంది. 10 to 20 times మధ్యలో వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మన శాలరీకి తగినట్టుగా 1.5 crore చూపిస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ వెళ్దాము. మనకు 1 crore చాలు అనుకుందాం అనుకోండి. 1 crore ఒక రౌండ్ ఫిగర్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కాబట్టి. ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ చూపిస్తుంది చూడండి. ఇది పర్ యానం అంటే ప్రతి సంవత్సరానికి పడేటటువంటి ప్రీమియం రేటు. ఇదేమో 20,320 చూపిస్తుంది. ఇది 21,392 చూపిస్తుంది. ఇది 21,591 చూపిస్తుంది. ఇకపోతే ఇది వచ్చేసి టాటా వారిది 80,705 రూపీస్.
ఇట్లా రకరకాల కంపెనీస్‌ను వాళ్ళు కంపేర్ చేసి మనకు డిస్‌ప్లే చేస్తారు. కొన్ని 17,000 చూపిస్తున్నాయి. 17,900, 19,000 చూపిస్తున్నాయి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంది అంటే కవర్ టిల్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని ఉంది చూడండి. కవర్ టిల్ ఇది. ఈ ఆప్షన్. ఇది మీరు గమనించాల్సింది. కవర్ టిల్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నప్పుడు ఈ ప్రీమియం. జనరల్‌గా టర్మ్ పాలిసీ తీసుకునేటప్పుడు మనం 60 సంవత్సరాల వరకు ఎటూ బతుకుతాము. మనకు 60 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి డోకా లేదు మన లైఫ్‌కు అనుకునే ఎళ్ళండి. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. 60 ఇయర్స్‌కు వరకు అయితే ప్రీమియం తక్కువ పెడతారు. అదే. ఎందుకు అంటే ఒక ఐడియల్ ఏజ్ కాబట్టి 60 ఇయర్స్ వరకు జనరల్‌గా ఏ వ్యక్తికైనా పెద్దగా ఆరోగ్య సమస్యలనేటివి కానీ, లేదంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కానీ, అతని జీవితానికి గాని పెద్దగా డోకా లేదనమాట. అతను చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. అందుకు వాళ్ళు 60 ఇయర్స్ వరకే ఎక్కువగా మనకు వాళ్ళు టీవీలలో యాడ్ గాని, ఇటువంటివి చేస్తారు గదా! అవంతా ప్రీమియం కేవలం నెలకు 500 కట్టండి. తీసుకోండి 1,00,00,000 ప్రీమియం ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్తారు గదా! అదంతా 60 ఇయర్స్ వరకే. అది గూడా మన ఏజ్ కూడా చాలా తక్కువున్నప్పుడు. అంటే మన ఏజ్ కేవలం 18, 21 అలా ఉన్నప్పుడు ఏజ్‌ని బట్టి వాళ్ళు చెప్తారు. కానీ అది ఐడియల్ ఏజ్. అది కంపెనీకి లాభం. అందుకు వాళ్ళు అలా చెప్తారు. కాబట్టి మనము చేయాల్సిందేంటంటే మనకు మినిమమ్ 75 ఇయర్స్ వరకు పెట్టుకోండి. 70 ఇక్కడ, ఇక్కడ మారుతోంది చూడండి. 75 ఇయర్స్. 75 ఇయర్స్ అయితే మనం బతుకుతాము అనేటటువంటి ఒక పాజిటివ్‌నెస్ పెట్టుకొని ఎళ్ళండి. అంటే ఒకవేళ 75 ఇయర్స్ వరకు బతికినా కూడా అటు తరువాత మనం ఉండము. ఎందుకంటే ఇటువంటి పొల్యూటెడ్ వరల్డ్‌లో ఇటువంటి ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి 75 ఇయర్స్ వరకు కంటే ఎక్కువ మనం బతుకుతాం అనేటటువంటి ఉద్దేశ్యం నాకైతే లేదు. ఒకవేళ మీకు అంతకంటే ఎక్కువ హోప్స్ ఉంటే మీరు దాన్ని బట్టి ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి 75 ఇయర్స్ సెలెక్ట్ చేసిన వెంటనే ఎట్లా మారిపోయిందో. చాలా డిఫరెన్స్ వచ్చింది గదా! రేట్లల్లో. కానీ మీరైతే ఇది 44 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్‌కు 1982 నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను గాబట్టి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేదాన్ని బట్టి రేటును చూపిస్తుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీకు వచ్చే రేట్‌ని బట్టి దీంట్లల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇంకా చూడవలసినటువంటి ఏంటి అంటే దీని యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో చూడండి. ఇక్కడ ఉంది గదా! క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఇక్కడ. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ గూడా వస్తున్నాయి చూడండి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 99.3% ఈ ఇయర్ వైస్ చూపిస్తుంది ఈ కంపెనీ. హ్మ్. అట్లే నెక్స్ట్ ఇంకొక కంపెనీకి వెళ్ళండి 99.7 ఇది ఇంకా ఎక్కువుంది. నెక్స్ట్ ఇంకొక కంపెనీ 99.8 ఇలా ఏదైతే ఎక్కువ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉందో దాన్ని తీసుకుంటే మంచిది. ఎందుకంటే అంతమందికి ఇది ఏ ప్రాబ్లమ్ చేయకుండా కంపెనీ క్లెయిమ్‌ను ఇచ్చేసిందనమాట. అందుకు ఆ విధంగా చూపిస్తోంది. నెక్స్టు ఇంకా చూడవలసిందేంటంటే వీటిల్లో రైడర్స్ ఉంటాయండి. ప్లాన్ డీటెయిల్స్ చూడండి ఇక్కడ. సపోజ్ ఏదైనా ఒక ప్లాన్ తీసుకుంటే ఈ ప్లాన్ డీటెయిల్స్‌లో ఏం కవర్ చేస్తున్నాయి, ఏం కవర్ చేయట్లేదు. వాట్స్ కవర్డ్? డెత్ డ్యూ టు ఎనీ కాజ్. అది అన్నిట్లో ఉండేదే. నేచురల్ డెత్, కాలమిటీస్, ఫైర్, యాక్సిడెంటల్ ఇల్‌నెస్. కోవిడ్-19 ఇప్పుడు లేదనుకోండి. సూసైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద పాలిసీ. ప్రతి పాలిసీలో గూడా వీళ్ళు చెప్పేటటువంటి అన్ని టర్మ్ పాలిసీలో గూడా ఫస్ట్ ఇయర్ తర్వాత అంటే ఫస్ట్ ఇయర్‌లో ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎవరు పాలిసీ చేసుకొని ఆత్మహత్య చేసుకోరు గదా! కానీ ఒకవేళ అలా జరిగితే పాలిసీ వర్తించదు. ఒక సంవత్సరం తర్వాత టర్మ్ పాలిసీ అనేది మీకు వర్తిస్తుంది. తర్వాత ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా దురదృష్టవశాత్తు అప్పుడు కూడా పాలిసీ అనేది క్లెయిమ్ అవుతుంది. ఇంకా యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఇవి కాకుండా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి?
ఈ ఫ్రీగా ఇచ్చేటటువంటి ఫ్రీ హెల్త్ బెనిఫిట్స్ ఇవి మనం చూసుకోవాలన్నమాట. ఏముండయి, ఏం లేవు. కొన్ని దాంట్లలో పెయిడ్ ఉంటాయి. పెయిడ్ బెనిఫిట్స్. యాక్సిడెంటల్ డెత్ కేసెస్. ఒకవేళ మీకు యాక్సిడెంటల్ డెత్ కేసెస్‌లో 50,00,000 పే ఔట్ అడిషనల్‌గా కావాలా? ఇది కాకుండా 50,00,000 పే ఔట్ అడిషనల్‌గా కావాలా అని అనుకుంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనము దీనికి ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాలి. అంటే రూ. 2,880 మనము ఎక్స్‌ట్రా కట్టాలన్నమాట సంవత్సరానికి. ఒకవేళ అవసరం అనుకుంటేనే తీసుకోండి. దీని గురించి నేను యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నా కాబట్టి మీకు ఆ వివరాలు కూడా చెప్తాను. నెక్స్ట్ వ్యూవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ క్రిటికల్ ఇల్‌నెస్, డిజేబిలిటీ. ఇది చూడండి. క్రిటికల్ ఇల్‌నెస్, డిజేబిలిటీ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉంటాయి కదండీ! కొన్ని ఇందులో ఉంటాయి. క్యాన్సర్ అంట, నెక్స్ట్ ఇంకా చాలా రకాలైనటువంటి లైఫ్ థ్రెటనింగ్ లివర్ డిసీజెస్, లివర్ సిరోసిస్ అంట, ఇటువంటివి అంటే ఆ డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా మనిషి ఎక్కువ రోజులు బతకడు అనేటటువంటి క్లెయిమ్. దీనికి రూ. 5,556 చూపిస్తుంది. కాస్ట్లీ కదా! కాస్ట్లీ. ఇది క్రిటికల్ ఇల్‌నెస్ అండ్ డిజేబిలిటీ. ఇదొచ్చేసి 60 క్రిటికల్ ఇల్‌నెసెస్ ఫర్ 20 ఇయర్స్. ఈ 60 క్రిటికల్ ఇల్‌నెస్ ఫర్ 20 ఇయర్స్ ఎంత తెలివిగా పెట్టాడో చూడండి. క్రిటికల్ ఇల్‌నెసెస్ ఫర్ 20 ఇయర్స్ మాత్రమే కవర్ చేస్తుందంట. అంటే అప్ టు 60 ఇయర్స్. సపోజ్ మీరు 40 ఇయర్స్‌లో తీసుకుంటే 20 ఇయర్స్ మాత్రమే అంటే 60 ఇయర్స్ వరకే. 60 ఇయర్స్ తర్వాత పనిచేయదు. 60 ఇయర్స్ వరకు మీకు అటువంటి డిసీజే రాదు. ఈ డబ్బంతా మన బొక్కే. అంటే వేస్ట్‌గా పోతుంది. పర్ యానమ్ 15,500 వృధాగా పోతుంది. కాబట్టి ఇటువంటివి సెలెక్ట్ చేసుకోకపోతేనే. అంతేకాకుండా ఈ వీళ్ళు ఇచ్చేటటువంటి క్లెయిమ్ కూడా ఇందులో సపోజ్ క్రిటికల్ ఇల్‌నెస్ నిజంగానే మీకొచ్చిందనుకోండి. దాంట్లో 10,00,000 లేదంటే 20,00,000 ఇలా మనము తీసుకునేటప్పుడే దాంట్లో ఉంటుంది. ఎంత పాలిసీ తీసుకోవాలనేది. అంటే దట్ ఈస్ ఇంక్లూడెడ్ వితిన్ దిస్ పాలిసీ క్లెయిమ్. అంటే మనది 1,00,00,000కి అంటే 1,00,00,000కు మన పాలిసీ అయితే ఈ 10,00,000 అనేది అందులోనే ఇంక్లూడెడ్. అంటే మీకు 10,00,000 ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ చనిపోతే కేవలం 90 లాక్స్ మాత్రమే మిగిలిన అమౌంట్ ఇస్తారు. అంటే 1,00,00,000 ఇయ్యరప్పుడు. ఆ 10,00,000 డిడక్ట్ చేసి ఇస్తారు. అంటే కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో అంటే మీకు మరీ అంతగా అవసరం అనుకుంటే తీసుకోండి. లేదంటే అవసరం లేదు. ఇటువంటివి కొన్ని రైడర్స్ వంటివి జాగ్రత్త వహించి మీరు అన్ని కంపెనీలను ఇలా చూసుకొని ఏ కంపెనీ సూటబులో, ఏది మనకు తక్కువ రేట్‌లో వస్తుందో దానిని సెలెక్ట్ చేసుకొని ఏ కంపెనీ నుంచైనా, ఏ ఏజెంట్ నుంచైనా మీరు తీసుకోండి. డైరెక్ట్ కంపెనీ నుంచైనా తీసుకోండి. ఇక్కడ తీసుకోవాలా, నేను చెప్పే వెబ్‌సైట్‌లో తీసుకోవాలా, లేదంటే ఇంకొక చోట తీసుకోవాలా అనేది ఏం లేదు. జస్ట్ మనము కంపేర్ చేసుకోవడానికి ఇదే కాదు చాలా ఉన్నాయి. .com అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇన్స్యూరెన్స్‌కు సంబంధించినటివి. ఏ దాంతో అయినా మీరు కంపేర్ చేసి చూడండి. తర్వాత మీకే తెలుస్తుంది. తర్వాత మీ అవసరాన్ని బట్టి మీరు అంటే రేట్ చూజ్ చేసుకోవడానికి, బెనిఫిట్ చూజ్ చేసుకోవడానికి నెట్ పైన ఎతకడానికి ఇదొక మార్గము. ఇది ఎతికిన తర్వాత మీరు మీ ఇష్ట ప్రకారము ఏ ఏజెంట్ ద్వారా అయినా ఎళ్ళొచ్చు. లేదంటే కంపెనీకి డైరెక్ట్‌గా మీరు వెళ్లి తీసుకోవచ్చనమాట. చూసారు కదా! ఈ విధంగా మీరు డిఫరెంట్ కంపెనీలు 10ని కంపేర్ చేసి మీకు అవసరమైతేనే ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు అవసరమైన పాలసీ మాత్రమే తీసుకోండి. ఒకవేళ అవసరమైనా కూడా అనవసరంగా మీ శాలరీలో కానీ మీ సంపాదనలో కానీ మ్యాక్సిమం అమౌంట్ ఏదో వస్తుంది, ఏదో ఇన్సూరెన్స్లో పెడితే బోల్డ్ అంతా వస్తుంది అని ఏజెంట్ చెప్పాడు అని చెప్పేసి అంతా డబ్బులంతా దాంట్లో తగలెట్టద్దు. ఎందుకంటే అన్ని లాభాలు ఇన్సూరెన్స్లో రావు. వీలైతే వేరే దాంట్లో పెట్టుబడి పెట్టండి. అంటే మీకు ఐడియా ఉంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. మీకు ఐడియా లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ల్యాండ్, గోల్డ్, సిల్వర్ ఇటువంటి వాటిలో అయినా పెట్టుకోవచ్చు. అంతేకాని
కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు టర్మ్ పాలసీ కంపల్సరీ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. ఒకవేళ పిల్లలు ఉంటే చిల్డ్రన్ పాలసీ తప్పకుండా తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ, చిల్డ్రన్ పాలసీ. మూఢనమ్మకాలు నమ్మద్దండి. మనము చిల్డ్రన్ మీద చేయట్లేదు. అంటే ఆ చిల్డ్రన్ పాలసీ చేస్తే పిల్లలకు ఏమన్నా జరిగితే అంటే జరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అంటే అటువంటిది కాదు. అది మన మీద చేస్తున్న పాలసీ, పిల్లల సేఫ్టీ కోసం చేస్తున్నాం పాలసీ. మనం కడుతున్నాము, మనకేమైనా జరిగినప్పుడు పిల్లలు కట్టడం అవసరం లేదు, వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ మీద ఇన్సూరెన్స్ అనేది అర్థం కాదు. ఈ మూఢనమ్మకాలను కాస్త పక్కన పెట్టండి, లాజికల్లీ ఆలోచించండి. అది మన మీద పాలసీ మాత్రమే, పిల్లల మీద కాదనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం మామూలుగా ఆటో ఇన్సూరెన్సు అది మామూలే, అది ఆటోమేటిక్గా చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వీలైతేనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు మీకు ఆల్రెడీ మిగతా పాలసీల్లో ఎక్కడన్నా ఇంక్లూడెడ్ ఉంది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో కానీ లేదంటే శాలరీ ప్యాకేజ్ అకౌంట్లో కానీ ఇటువంటి వాటిల్లో ఆల్రెడీ ఇంక్లూడ్ ఉంటే మీరు చేసుకోని అవసరం లేదు. కాబట్టి ఈ 5 రకాల ఇన్సూరెన్స్లు మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇంకా అడ్డమైనటువంటి యూలిప్ అంట, ఔలిప్ అంట, ఆలిప్ అంట ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్లు ఎటువంటి లాభాన్ని పెద్దగా ఇవ్వవు. వాళ్ళు అన్నట్టు ఇది మార్కెట్తో లింక్ ఉందండి, మీరు ఇందులో పెడితే ఈ 1,00,000 పెడితే 10 లక్షలు అవుతాయి, 2 లక్షలు పెడితే 20 లక్షలు అవుతాయి. అటువంటిది ఏమి ఉండదండి. మార్కెట్లో వీటి యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క యూనిట్ల యొక్క పర్ఫార్మెన్సు, యూనిట్ లింక్ పాలసీ అంటారు కదా, యూనిట్ లింక్స్ పాలసీ యొక్క పర్ఫార్మెన్స్ అంత ఏం బెటర్గా లేదు. కాబట్టి మీరు కేవలం ఇన్సూరెన్స్గానే తీసుకోండి, పెట్టుబడిగా తీసుకోవద్దు. రాబడులు వస్తాయని ఆశించవద్దు, ప్రాఫిట్స్ కోసం అస్సలు చేయొద్దు. మీ దాంట్లో కొద్ది భాగం, అంతేకాకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకే ఇన్సూరెన్స్ చేయాలి. ఎంతంటే అంత చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోలేరు. మనకు IRDAI ఎంత స్పెసిఫిక్గా మనకు చెప్తోందో అంటే మీ ఆదాయానికి అబౌట్ 20 times మ్యాక్సిమం అమౌంట్, అంతకంటే ఎక్కువ చేసినా కూడా మీకు రాదు అది ఇన్సూరెన్స్. మీకు ఎలిజిబిలిటీ లేకుండా చేస్తే మీకు రాదు. కాబట్టి అవసరమైతేనే ఇన్సూరెన్స్లు చేయండి, అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోవద్దు దయచేసి.